హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వైపు చూస్తోంది. గ్రేటర్ సిటీలో కొంత మేర రియాలిటీ చతికిల పడ్డప్పటికీ ఓఆర్ఆర్ RRR మధ్య పుంజుకుంటోంది. ప్రస్తుతం ధరలు అందుబాటులో ఉండటం, భవిష్యత్తులో అభివృద్ధికి అవకాశం ఉండటంతో రీజనల్ రింగ్ రోడ్ పరిసరాల్లో నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. RRR పనులు మొదలైతే ధరలు పెరగనున్నాయన్న రియల్ రంగ నిపుణుల సూచనలతో ఇళ్లతో పాటు ఇంటి స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ 347 కిలోమీటర్ల మేర ఉంటుంది. 20 పట్టణాలు, 175 గ్రామాలను కలుపుతూ వెళ్తుంది. అలాగే 17 జాతీయ రాష్ట్ర రహదారులను అనుసంధానిస్తోంది. ఈ క్రమంలో పలుచోట్ల రేడియల్ రోడ్లను విస్తరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ నిర్మాణ రంగానికి ఊతమిచ్చే అంశాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఓఆర్ఆర్ RRR మధ్య ఇప్పటికే చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. కాలేజీలు, అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ మరో మణిహారానికి అంతా రెడీ అవుతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రీజనల్ రింగ్ రోడ్ RRR విషయంలో మరో అడుగు పడింది. హైదరాబాద్ ఉత్తర భాగానికి కేంద్రం టెండర్లు పిలిచింది. ఇందులో భాగంగా 4 లైన్ల ఎక్స్ప్రెస్ వేకి టెండర్లు పిలిచారు. సంగారెడ్డిలోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు టెండర్స్ పిలిచింది కేంద్ర సర్కార్. మొత్తం 4 భాగాలుగా రోడ్డు నిర్మాణానికి టెండర్స్ పిలిచింది. మొత్తం 5,555 కోట్ల రూపాయల పనులకు టెండర్లను కాల్ ఫర్ చేశారు. 2 సంవత్సరాల్లో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని నిబంధన విధించారు.